కింద అంత డ్రామా చేసిందని నువ్వే చెప్తున్నావు కదా నాన్న. ఇప్పుడు మనం చెప్పినా కూడా ఎవరు నమ్మరు అని చెర్రీ చెప్పటంతో కేపీ చాలా బాధపడుతూ కర్చీఫ్ తీసుకొని చెర్రీ ముఖాన్ని మొత్తం తుడుస్తూ ఉంటాడు. రే, నువ్వు అసలు ఆ నక్షత్రని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అరుస్తూ ఉంటాడు. భూమితో పెళ్లి ఆపుకోవటానికి నాకు వేరే దారి కనిపించలేదు నాన్న. అయినా గగన్ అన్నయ్య భూమి పెళ్లి కోసం నేను ఇంతకు మించి అవమానాలు పడమన్నా పడతాను నాన్న. ఇన్ని రోజులు గగన్ అన్నయ్య చాలా బాధపడ్డారు. ఇప్పుడైనా అన్నయ్య కొంచెం సంతోషంగా ఉండాలంటే నేను నక్షత్రతో పడక తప్పదు నాన్న, పడక తప్పదు అని చెర్రీ చెప్తాడు. తర్వాత శివ టక్ చేసి బాగా రెడీ అయిపోయి, ఆంటీ నేను కాలేజీకి వెళ్ళటానికి రెడీ అయిపోయాను ఆంటీ, ఎలా ఉన్నాను అని అడగటంతో చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది శివ. నువ్వు రెడీ అయిపోయావు కదా, మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నావు, వెళ్ళి దేవుణ్ణి మొక్కుకో అని శారద చెప్తుంది. అప్పుడే గగన్ కిందికి వచ్చి శివ రెడీ అయిపోయావా, వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. వెంటనే శివ గగన్ కాళ్ళు పట్టుకొని నన్ను ఆశీర్వదించండి సార్ అని అడుగుతూ ఉంటే, శివ ఏంటిదంతా కూడా, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు అని గగన్ పైకి లేపుతూ ఉంటాడు. అంటే సార్ మీరే కదా నా దేవుడు, మరి నేను చీకట్లో ఉంటే నన్ను కాలేజీలో చేర్పిస్తున్నారు, నాకు జీవితాన్ని ఇస్తున్నారు, మీకంటే గొప్ప దేవుడు నాకు ఇంకెవరుంటారు సార్, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాను అని శివ అంటే, చూడు శివ, నేను పెంచిన మొక్కనే ఈ వృక్షం అనేలా నువ్వు బాగా ఎదగాలి, నేను కూడా గొప్పగా చెప్పుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇలా కాళ్ళు పట్టుకోని అవసరం లేదు సరేనా అని గగన్ అంటాడు. నన్ను మాత్రం దేవుణ్ణి చెయ్యకు అంటూ శివ కన్నీళ్ళని తుడుస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు. అలాగే సార్ అని శివ అనడంతో, రా శివ బయలుదేరదాము, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని గగన్ అంటే, సరే బావా అని శివ అనగానే గగన్ చాలా షాకింగ్గా చూస్తూ, అదేంటి బావా అని పిలుస్తున్నావేంటి అని అడగటంతో శారద కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే ఆకే మీ అక్క అనుకో, నన్ను బావా అనుకో అని మీరే కదా సార్ చెప్పారు, అందుకే బావా అని పిలిచాను, పిలవకూడదా సార్, తప్పైపోయిందా సార్ అని శివ అంటే, ఓ అంతేనా, అయితే బావ అని పిలిచేసేయి, అంతే కదా, నువ్వు నా సొంత బావమరిదివి అనుకుంటా, ఇందులో తప్పేముంది, ఇలాగే పిలుస్తూ ఉండు అని గగన్ కూడా అంగీకరించడంతో ఇక శివ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే శారద కూడా సంతోషిస్తూ ఉంటుంది. సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా సార్, నేను ఫోన్ చేసుకోవాలి, మా ఊర్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను కాలేజీకి పోతున్నానని మీరు చేర్పించారని గొప్పగా చెప్పుకోవాలి అని శివ అనడంతో, అలాగే ఇదిగో తీసుకో అని గగన్ ఇస్తాడు. శివ ఇక్కడే ఉండి మాట్లాడొచ్చు కదా అని బయటికి వెళ్తున్న శివని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ ఫ్రెండ్స్ అన్న తర్వాత పర్సనల్గా మాట్లాడాలనుకుంటారు, నువ్వు వెళ్ళు శివ అని గగన్ అంటాడు. శివ ఇంటి వెనుక వైపుకు వచ్చి వెంటనే భూమికి కాల్ చేస్తాడు. అయితే ఏడుస్తున్న భూమి కాస్త గగన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చాలా సంతోషంగా ఫోన్ని లిఫ్ట్ చేసి, బావ బావ ఎలా ఉన్నావు బావా అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అక్క నేనక్క అని శివని అనడంతో, ఏంటి శివ నువ్వా, అయినా కూడా నువ్వు ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసావేంటి, ఎలా ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అక్క ఫ్రెండ్కి ఫోన్ చేయాలని నీకు ఫోన్ చేస్తున్నానులే అక్క, అమ్మ నాన్న బ్రతికి ఉంటే కూడా ఇంత బాగా నన్ను చూసుకోగలరా అన్నంత బాగా చూసుకుంటున్నారక్క నన్ను ఇక్కడ, బావ నన్ను చాలా పెద్ద కాలేజీలో చేర్పించారక్క అని శివ సంతోషంగా చెప్తుంటే, అవునరా ఆయన దేవుడు ఎవరినైనా అలాగే చూసుకుంటారు అని భూమి అంటుంది. అవునక్క, అందుకే నేను ఆయన కాళ్ళకే దండం పెట్టుకున్నాను. అక్క బావ నీకు పెళ్ళని తెలియగానే దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషంగా ఉన్నట్లు మా అందరి ముందు నటించారక్క, కానీ అదంతా నటన అని తర్వాతే నాకు అర్థమైంది, గదిలోకి వెళ్ళి గుండె పగిలేలా చాలా ఏడ్చారక్క అని శివ చెప్తాడు. తన ఏడుపు చూస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చిందక్క, అదే నీకు చెప్దామని ఫోన్ చేశాను అని శివ చెప్తాడు. భూమి కూడా ఇక్కడ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఓ అలాగా, నువ్వు బాగా చదువుకో అని భూమి ఫోన్ పెట్టేస్తుంది. అలాగే అక్క అని శివ కూడా లోపలికి వచ్చేస్తాడు. రా శివ బయలుదేరదామా అని గగన్ అంటుంటే, నాన్న గగన్ నేను నీతో ఒక 2 మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి నాన్న అని శారద అనడంతో, ఏంటమ్మా అని గగన్ అంటాడు. శివ నువ్వు కారులో వెయిట్ చేస్తూ ఉండు, గగన్ నాతో మాట్లాడి వస్తాడు అని శారద చెప్పడంతో, అలాగే ఆంటీ అని శివ కార్ దగ్గరికి వెళ్తాడు. నాన్న గగన్ అప్పట్లో మీ నాన్న అని గతించిన గతం గురించి శారద మాట్లాడుతూ ఉంటే, అమ్మ అని గగన్ కోపం చూపిస్తూ ఉంటాడు. చూడు నాన్న అన్న పదం నీకు నచ్చదని నాకు తెలుసు, కానీ అప్పట్లో మీకు ఆయన నాన్నే కాబట్టి ఇప్పుడు గతించిన గతం అంతా కూడా నీకు తెలుసు కదా, ఇప్పుడు నేను చెప్పేది విను గగన్, నువ్వు శ్రద్ధగా వినాల్సిందే, నువ్వు కాదనకూడదు అని అప్పట్లో శోభాచంద్ర గారు వాళ్ళ కంపెనీలో పెళ్లి కాని వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని అకౌంటెంట్ జాబ్స్ని
వేశారు. కుటుంబం గడవటం కోసం మీ నాన్న అబద్ధం చెప్పి అకౌంటెంట్ జాబ్‌లో చేరారు. ఆవిడ శోభాచంద్ర గారు చాలా మంచివారు. మీ నాన్ననే కాదు అందరినీ కూడా చాలా బాగా చూసుకునేవారు. మీ నాన్న పనితనం మెచ్చి శరత్చంద్ర గారు కూడా మీ నాన్నని చాలా దగ్గరికి తీశారు. ఆవిడైతే మీ నాన్నని అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. ఆవిడ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉండేవారు. "అన్నయ్య మీకు పెళ్ళైన తర్వాత మీ భార్య మెడలో ఈ బంగారపు తాళిని మాత్రమే వేయాలి. పేదతనం అనేది ఉండకూడదు" అని ఈ బంగారు తాళిని శోభాచంద్ర గారే మీ నాన్న చేతులకి ఇచ్చారు. అప్పుడే మీ నాన్న నిన్ను పూరిని తీసుకెళ్ళి నిజం చెప్పేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఆవిడ చనిపోయారు. తెలుసు కదా! ఆవిడ నిండు నెలలుగా ఉన్నప్పుడు కళామ తల్లికి జరిగే అవమానాన్ని భరించలేక కడుపుతో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా డ్యాన్స్ చేసి ప్రాణాలని కోల్పోయారు. అంత మంచి ఆవిడ అని శారద చెప్తుంటే, అవునమ్మా, నువ్వు చెప్పిన తర్వాత ఆవిడ మీద నాకు గౌరవం ఇంకా పెరిగింది. కానీ అలాంటి మహా తల్లి కడుపున ఈ భూమి ఎలా పుట్టిందో నాకు అర్థం కావటం లేదు అని గగన్ అంటాడు. ఏ పరిస్థితుల్లో భూమి అలా మాట్లాడాల్సి వచ్చిందో మనకు తెలీదు కదా గగన్ అని శారద అంటే, లేదు భూమి గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు భూమిని ఎలా వెనకేసుకు వస్తున్నావమ్మా అని గగన్ అరుస్తూ ఉంటాడు. అది కాదు నాన్న గగన్, భూమినే కాదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది కదా, నువ్వు అర్థం చేసుకో అని శారద చెప్తుంటే, అమ్మ అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని గగన్ అంటాడు. ఎందుకంటే మీరిద్దరూ కలిసి డ్యాన్స్ అకాడమీ మొదలు పెట్టాలి అని శారద అంటే, ఓ అందుకోసం ఇంత కథ నాకు చెప్పావా అమ్మ, అదంతా జరగదు. నేను భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ నడపడం అంటూ, ఏ ఇన్స్టిట్యూషన్ నడపడం అంటూ జరగనే జరగదు అని గగన్ అంటాడు. అది కాదు, భూమిని అర్థం చేసుకో, అది మీరిద్దరూ కలిసి మొదలు పెట్టారు కదా అని శారద ఎంత వేడుకుంటున్నా కూడా, అమ్మ అప్పుడు మా ఇద్దరి పెళ్లి జరుగుతుందన్న భ్రమలో కలిసి మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు మాత్రం అదంతా జరగదమ్మా, లీవ్ ఇట్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని గగన్ అంటాడు. తర్వాత ఉదయ్ కార్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇది రిపేర్ అవటం లేదు, క్యాబ్ ఏమో బుక్ అవటం లేదు అని అనుకుంటూ లిఫ్ట్ అని అడుగుతూ ఉంటే అప్పుడే గగన్ కారు వచ్చి ఆగుతుంది. కారు రిపేర్ వచ్చింది, కాస్త లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతూ ఉంటే, సిగ్నల్స్ కూడా లేవు, అందుకే కార్ బుక్ అవ్వట్లేదని ఉదయ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, మీరు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు, అర్థం చేసుకోగలను, వచ్చి కార్ ఎక్కండి అని గగన్ అంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అని గగన్ అంటే, శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళాలి. మీరు దాని వరకు వెళ్తే మీరు ఏ టర్నింగ్ దగ్గర ఆపినా కూడా నేను దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని ఉదయ్ అంటే, ఓ మీరు వాళ్ళకి కావాల్సిన వారా అని గగన్ అంటే, నిన్నటి వరకు నేను ఫ్రెండ్ కొడుకుని, నిన్ననే నేను ఆయనకి అల్లుని కాబోతున్నాను, త్వరలోనే పెళ్లి జరగబోతోంది అని ఉదయ్ చెప్పటంతో, ఓ అవునా గ్రేట్ అని అంటూ, పెళ్లి కూతురు పేరు చెప్తారా అని గగన్ అంటే, భూమి అని అతను చెప్తాడు. అయితే భూమి పెళ్లి చూపుల్లో లేదనుకుంటా అని గగన్ అంటాడు. మీకెలా తెలుసు అని ఉదయ్ అడగటంతో, అంటే పెళ్లి కూతురు ఉందా, ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారా అని అడుగుతున్నాను, మీరు తప్పుగా కమ్యూనికేట్ చేసుకున్నట్లున్నారు అని గగన్ కవర్ చేస్తారు. ఓ అవునా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానులేండి, అయినా నిన్న భూమి పెళ్లి చూపుల్లో లేదు, అయినా మా పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని ఉదయ్ అంటే, అయినా ఆ అమ్మాయి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా మీరు ఎలా ఫిక్స్ చేసుకుంటారు, అసలే ఆ అమ్మాయి పెళ్లి పీటల మీద చివరి క్షణంలో పెళ్లిళ్ళు ఆపుకొని వెళ్ళిపోయే పద్ధతి గల అమ్మాయి కదా అని గగన్ అంటుంటే, అదేంటి మీరు అన్నీ చూసినట్లే మాట్లాడుతున్నారేంటి అని ఉదయ్ అంటాడు. అంటే అది కాదు, ఈ కాలంలో ఇష్టం లేదని అలా వెళ్ళిపోతున్నారు కదా, అలా న్యాచురల్గా నార్మల్గా మాట్లాడాను అంతే అని మళ్ళీ గగన్ కవర్ చేసుకుంటారు. అయినా మీరు చెప్పిందంతా నిజమే, భూమి పెళ్లి కూడా చివరి క్షణంలో ఆగిపోయింది, దానికి కారణం భూమి కాదు, పెళ్లి కొడుకు వల్లే ఆ పెళ్లి ఆగిపోయింది అని ఉదయ్ అనడంతో, అయినా పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలుసుకున్నారా, ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని గగన్ అంటే, మీరు చెప్తుంటే ఇప్పుడే తెలుసుకోవాలనిపిస్తోంది అని వెంటనే శరత్చంద్రకి కాల్ చేసి భూమికి ఫోన్ ఇవ్వమంటాడు. నాన్న తర్వాత మాట్లాడతాను అని భూమి అంటే, నీతో మాట్లాడాలనే ఫోన్ చేశాడమ్మా, బాగోదు, ఇదిగో తీసుకో అని శరత్చంద్ర ఇస్తాడు. చూడు భూమి, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని ఉదయ్ అంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని భూమి అంటుంది. చూడు, నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను, మీ నాన్నగారు ఉన్నారని నువ్వు మొహమాట పడుతున్నట్లున్నావు, మనం ఇద్దరం కలిసి షాపింగ్కి కూడా వెళ్తాము అని ఉదయ్ చెప్పటంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమని చెప్పిందని గగన్ అడగటంతో, ఆల్మోస్ట్ ఆల్ ఓకే చెప్పేసినట్లే అని ఉదయ్ చెప్తాడు.